మనతో పాటు డాక్టర్ లక్ష్య గారు జాయిన్ అయ్యారు. లక్ష్య గారు గుడ్ ఈవినింగ్. లక్ష్య గారు వినిపిస్తుందా? ఎస్ అండి, గుడ్ ఈవినింగ్. హలో, నమస్తే. డాక్టర్ గారు గుడ్ ఈవినింగ్. సో మీ కమ్యూనిటీయే డాక్టర్లంతా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఒక నిరసన వ్యక్తం చేయడం జరిగింది. తెల్ల కోట్లన్నీ ఎర్రగా మారినటువంటి సందర్భం, ఆ సందర్భాన్ని ఇప్పుడు గుర్తు చేసుకున్నా కానీ మళ్ళీ ఒళ్ళు జలధరించేటువంటి పరిస్థితి. రక్తం దాగే కాళికామాతనే నిజానికి దడుచుకున్నటువంటి పరిస్థితి ఆ రోజు, ఆ సంఘటన. సో మొత్తానికి ఇన్ని రోజుల తర్వాత అఫ్కోర్స్ కొంచెం ఫాస్ట్ స్పీడీ జడ్జిమెంటే వచ్చిందని భావించినా కానీ దీనిపైన యాజ్ ఎ డాక్టర్గా ఇప్పుడు మీరు ఏం రెస్పాండ్ అవుతున్నారు? ముందుగా ఇలాంటి ఇన్సిడెంట్ జరగడం అనేది చాలా బాధాకరమైన విషయం. ఇది ఒకటే కాదు, ఇలాగ చాలా ఇన్సిడెంట్స్ అనేవి ముందు జరిగాయి అండ్ ఇప్పుడు కూడా జరుగుతూనే ఉన్నాయి. ఇట్స్ గోయింగ్ ఆన్, అంటే ఇట్ విల్ గో ఆన్ ఫర్ ఎవర్ ఇఫ్ వీ డోంట్ బ్రింగ్ ఎనీ చేంజ్. అండ్ ఈ విషయంలో ఏంటంటే అది ఒక హాస్పిటల్ ఎన్వైరన్మెంట్ లో ఇలాంటి ఇన్సిడెంట్ జరగడం అనేది అంటే విచ్ వి ఫీల్ సేఫ్, హాస్పిటల్ అనేది అందరూ ఒక సేఫ్ గా ఒక టెంపుల్ లాగా ఫీల్ అయ్యే ప్లేస్ లో ఇలాంటి ఇన్సిడెంట్ జరగడం అనేది చాలా బాధాకరమైన విషయం. అండ్ ఇందులో ఏంటంటే ఆల్రెడీ ఆర్జీకర్ కాలేజ్ లో ముందు డిఫరెంట్ థింగ్స్ అనేవి జరిగాయి అనమాట. క్రిమినల్ రిలేటెడ్ కానీ లేకపోతే డ్రగ్స్ రిలేటెడ్ కానీ ఇలాంటి ఇష్యూస్ మీద ఆల్రెడీ ముందు కేసెస్ అనేవి ఉన్నాయి. సో ఈ ఇష్యూ మీద ఒక డాక్టర్ ఎవరైతే రేజ్ చేయాలి అని అనుకున్నారో అది ఇట్స్ అ ప్లాన్డ్ మర్డర్ అటాక్ ఆర్ వాట్ ఎవర్ ఇట్ ఈస్. అండ్ ఇప్పుడు పడిన శిక్ష అనేది ఇంకా ఇన్వెస్టిగేషన్ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. ఒక పర్సన్ కానీ కాదు, దెర్ ఈస్ అ టీమ్ ఇన్వాల్వ్డ్ విచ్ హ్యాడ్ ఆల్రెడీ బీన్ హ్యాపెండ్. అది అందరికీ తెలిసిన విషయం. ఇది ఎందుకు దాస్తున్నారో లేకపోతే ఇది అంటే ఇప్పుడు ఒక తప్పు జరిగిన తర్వాత మాకు వీళ్ళు తెలుసు వాళ్ళు తెలుసు లేకపోతే ఇన్ఫ్లుయెన్స్ ఇదంతా కాదు. ఒక మిస్టేక్ జరిగినప్పుడు యాక్యురేట్ గా లీగల్ యాక్షన్ తీసుకొని మన ఇండియాలో స్ట్రిక్ట్ లాస్ అనేవి ఇంప్లిమెంట్ చేయాలి అండ్ ఇంప్లిమెంట్ అవ్వాలి. అండ్ ఇదే విషయంలో తప్పు చేసిన వాడు కాకుండా తప్పు అనేది ఎవరు చేయించారని అందరికీ తెలిసిన విషయం. దాన్ని ఎందుకు వదిలేశారు అసలు అని నాకు అర్థం అవ్వట్లేదు. అండ్ స్టిల్ ఐ ఫీల్ దిస్ హాస్ టు గో ఆన్. అండ్ ఇది ఒక్కటే కేసు కాదు, ఇండియాలో చాలా కేసెస్ అనేవి. డాక్టర్ లక్ష్య గారు, మీరు అడిగింది చాలా పెద్ద ప్రశ్న అది. సో ఇది మీరు అడిగినట్టు భావించట్లేదు. మీ తరపున అంటే డాక్టర్స్ కమ్యూనిటీ తరపున ఆర్జికర్ హాస్పిటల్ జరిగినటువంటి ఘటన తరపున ఒక పెద్ద సవాల్ని ఈరోజు మీరు దేశానికి వదిలేస్తున్నారు. మిగతా వాళ్ళని ఎందుకు వదిలేస్తున్నారు, ఇంకా మిగతా వాళ్ళ పరిస్థితి ఏమిటి? ఒక్కరినే నిందితుని చేశారు, నిందితు శిక్ష పడడం జరగాల్సిందే, కానీ మిగతా వాళ్ళ పరిస్థితి ఏమిటి అన్నది యాజ్ ఎ డాక్టర్గా ఈరోజు మీరు వేస్తున్నటువంటి ప్రశ్న. సో దీనికి తోడు డాక్టర్, నాకు ఉన్న డౌట్ ఏంటంటే మెడికోల విషయంలో ఏది జరిగినా కానీ సంచలనంగా మారుతూ ఉంటుంది. మెడికల్ స్టూడెంట్స్ సూసైడ్ చేసుకుంటూ ఉంటారు, మెడికల్ స్టూడెంట్స్ పైన ర్యాగింగ్లు జరుగుతూ ఉంటాయి, మెడికల్ కాలేజీల్లో చాలా రకమైనటువంటి ర్యాగింగ్ భూతం ఉంటా ఉంటుంది. సో ఈ ఇన్సిడెంట్ తర్వాత ఒక నేషనల్ వైడ్గా ఒక బోర్డు కూడా ఏర్పాటు చేస్తున్నాం, బోర్డు ఏర్పాటైంది డాక్టర్ల రక్షణ కోసమే అని చెప్పేసి ఒక వాదన కూడా తెరపైకి వచ్చింది. దాంట్లో ఒక్కొక్క రాష్ట్రం నుంచి ఈవెన్ హైదరాబాద్ నుంచి కూడా సీనియర్ డాక్టర్ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ నుంచి కూడా ఒక డాక్టర్ని బోర్డులో మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ బోర్డు వచ్చిన తర్వాత, క్రియేట్ అయిన తర్వాత ఏమైనా చేంజెస్ జరుగుతున్నాయా? డాక్టర్ ఆర్జికర్ జూనియర్ డాక్టర్ ఇష్యూస్ తర్వాత డాక్టర్స్ లోకంలో మీ వరల్డ్ లో ఏమైనా కొన్ని చేంజెస్ వచ్చాయా? సేమ్ యాజ్ ఇట్ ఈస్ అవే ప్రెజెంట్స్ ని మళ్ళీ డాక్టర్స్ ఫేస్ చేస్తున్నారా? యాజ్ ఎ డాక్టర్ గా మీరేం చెప్తారు? ప్రాక్టికల్ గా అయితే టు బి ఫ్రాంక్ స్టిల్ స్ట్రిక్ట్ ఇంప్లిమెంటేషన్స్ అనేవి స్ట్రిక్ట్ గా జరగాలి. అది ఇంకా యాక్యురేట్ గా అనేవి జరగలేదు. అంటే ఏమంటారు, ఇప్పుడు త్రూ తెలిసిన వాళ్ళు లేకపోతే వాళ్ళు తెలుసుకొని రియలైజ్ అవడం, లేకపోతే ఓకే ఈ ఇష్యూ జరుగుతుంది, ఓకే లెటర్ సేవ్ దిస్ అని అలా అనుకుంటారు. కానీ యాక్చువల్లీ ఫ్రమ్ ద నేషన్ వైడ్ ఆర్ ఎల్స్ ద స్ట్రిక్ట్ ఇంప్లిమెంటేషన్స్ హ్యాడ్ నాట్ బీన్ డన్. అది స్ట్రిక్ట్ గా జరగాలని కోరుకుంటున్నా. అండ్ డాక్టర్ లక్ష్య, it's not feel that it's a failure of the doctors, because the hospital run by the doctor, administration head is a doctor. Yes. Because what your same fraternity guy is not protected you, same fraternity guy is giving not the safety to the your fraternity and as well as the patients, the administrations. ఎందుకు అంటే నేను ఈ విషయం చెప్తున్నాను, హాస్పిటల్ అనేది బయట వాళ్ళు నేను ఇంకొకరు రన్ చేయరు, ఒక డాక్టర్సే రన్ చేస్తారు. అడ్మినిస్ట్రేషన్ మీరే చూసుకుంటారు, ఓటీ మీరే చూసుకుంటారు, మెడికల్ మీరే చూసుకుంటారు, ఎవ్రీథింగ్ డన్ బై యూ. మరి మీ ఫెయిల్యూర్స్ ని ఎందుకు మీరు రెక్టిఫై చేసుకోవడానికి రెడీగా లేరు? దాని గురించి ఏమన్నా మీరు ఒక యాక్షన్స్ ఏమైనా తీసుకోగలుగుతున్నారు? ఎందుకంటే ఒక హాస్పిటల్ పెట్టిన తర్వాత చీఫ్ ఎవరైతే ఉంటారో అడ్మినిస్ట్రేషన్ దగ్గర నుంచి ఎవ్రీథింగ్ ఇస్ మీ హ్యాండ్ ఓవర్ లో ఉంటుంది.
అలాంటి నెగ్లిజెన్సీ చేసిన డాక్టర్ ని, హాస్పిటల్స్ ని, ఆ డాక్టర్స్ మీద మీరు ఎందుకు ఇప్పుడు దాకా కూడా కేసులు ఫైల్ చేయట్లేదు? ఎందుకు వాళ్ళ మీద మీరు రివోల్ట్ అవ్వట్లేదు? ఎందుకు వాళ్ళ మీద మీరు పని చేయాలనుకో? ఎందుకంటే స్ట్రిక్ట్ లాస్ ఇంప్లిమెంట్ చేయమని ఎవరి మీద ఇంప్లిమెంట్ చేస్తారు? దేనికోసం ఇంప్లిమెంట్ చేస్తారు? ఇట్స్ అ క్వశ్చన్. ఎందుకంటే హాస్పిటల్ అనేది బయట వాళ్ళు ఎవరు వచ్చేది కాదు. సెక్యూరిటీ ఎందుకు ప్రొవైడ్ చేయలేదు? ఎందుకు ప్రాపర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టలేకపోతే? ఈ రోజు వరకు కూడా ఐఎమ్ ఛాలెంజింగ్, ఈ రోజు వరకు కూడా గవర్నమెంట్ హాస్పిటల్స్ వల్ల రన్ చేసేది డాక్టర్స్, పేషెంట్స్ కి కనీసం బాత్రూమ్ ఫెసిలిటీస్ ఉండవు, డాక్టర్స్ కి కనీసం శానిటేషన్ ప్రాపర్ ఉండదు, వాటర్ ఉండదు. ఈ రోజు వరకు కూడా ఏం చేస్తున్న డాక్టర్స్ నిద్రపోతున్నారా? వాళ్ళకి తెలీదా? మాస్కులు పెట్టుకొని ఓటీ రూమ్ లోకి వెళ్ళాలని తెలిసిన వాళ్ళకి కనీసం బయటకు వచ్చిన తర్వాత అక్కడ సేఫ్టీ మెజర్స్ లేకపోతే ఎన్విరాన్మెంట్ సరిగ్గా ఉండాలి చూసుకోవాలనేసి కామన్ ఇది కూడా లేదా? నేను ఎందుకు స్ట్రైట్ క్వశ్చన్ వేస్తున్నానంటే మీ వల్ల కాదా అంటే ఐఎమ్ నాట్ సేయింగ్ అంటే మీరండి, No, no, yeah. డాక్టర్స్ చాలా మంది ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళందరూ వాళ్ళకి తెలిసి కూడా నెగ్లెంట్ కాదా? మీరే కదా ఇంకా రోగాన్ని పెంచుతున్నారు. ఎందుకంటే అంటే బాలగారు మీరు చెప్పినట్టు సిస్టమ్ మారాలి. ఇందాక సంజయ్ రాయ్ విషయంలో ప్రజలు మారాలి, మైండ్ సెట్ మారాలి అన్న వర్షన్ ఎట్లా ఉందో డాక్టర్ల విషయంలో కూడా మీరు చెప్పేది యాజ్ ఇట్ ఈస్ సేమ్ కన్వే అవుతుంది, సేమ్ యాప్ట్ అవుతుంది రెండు వర్షన్. నేను ఎందుకు అంటున్నానంటే అండ్ సార్, ఇంకొక విషయం ఏంటంటే ఇట్స్ నాట్ ఓన్లీ అబౌట్ ద డాక్టర్స్ హియర్, ఇట్స్ అబౌట్ ద హోల్ టీమ్ అండ్ ద హోల్ మేనేజ్మెంట్ టీమ్ అండ్ ఆల్సో మేబీ ద గవర్నమెంట్ అండ్ ద లీగల్ ఈస్ ఆల్సో రెస్పాన్సిబుల్ ఫర్ దిస్. బికాస్ ఎందుకంటే ఒక గవర్నమెంట్ హాస్పిటల్ కి హెడ్ ఎవరు ఉంటారంటే డాక్టరే ఉంటారు. ఈవెన్ గవర్నమెంట్ సైడ్ నుంచి కూడా డాక్టరే ఉంటారు. ఒక డాక్టర్ అంటే సీనియర్ మోస్ట్ then maybe we have to question about the funds of the secure funds, What where he's it is doing. going. That's what Why corruption is happening in India still? Because of the corruption this is happening. Corruption happening in the sense, I'll tell you, even private practice lo kuda corruption is happening. Every doctors take Yes, the that's commission. what that is because 30% that of is based on the medicines మీద, individual. I'll tell you, Ante manam practical issues అని చెప్తాను చూడండి. Even that's so private practical I'm hospitals also కూడా saying. ప్రాక్టికల్ గా ప్రైవేట్ హాస్పిటల్స్ లో కూడా కరప్షన్ అనేది జరుగుతుంది. ఎందుకంటే మన మెడిసిన్ ఫార్మాసిటికల్ కంపెనీస్ కమిషన్స్ వల్లనే వాళ్ళు ప్రతి ఒక్కరు పేషెంట్స్ కి కూడా ఓన్లీ There are బిజినెస్ genuine hospitals also where we work for. Ante ఇప్పుడు for example in every profession there is negativity. For example advocacy తీసుకున్నా కూడా ప్రాపర్ గా ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి కూడా మనం కేసెస్ ని ఇల్లీగల్ గా చేసే ఛాన్సెస్ కూడా ఉంటాయి. It's not about we are blaming the professions here. It's about we have to talk about the individual pattern, how they are working towards the society and how they are working towards the development of the nation. As an individual we have to talk, but we should not blame any profession. Yeah. Okay, బాలగారు 1 second. I am blaming of those who No. are officers. ఒక్క నిమిషం బాలగారు 1 second. బాలగారు 1 second. ఈ రోజు ఆవిడకి జరిగింది ఎందుకంటే మీరు కూడా ఇప్పుడు ఒక జూనియర్ ఉన్నారు కాబట్టి మీకు కూడా కొన్ని సేఫ్టీస్ ఉండాలి, సెక్యూరిటీస్ ఉండాలి, ఫెసిలిటీస్ ఫర్ ఉండాలి. ఎగ్జాంపుల్ ఆర్జీ కాలేజ్ ఎగ్జాంపుల్ తీసుకుంటే గనక జస్ట్ సెకండ్ ఆ కాలేజ్ ఇన్సిడెంట్ తీసుకుంటే గనక ఇప్పుడు ఆవిడ చనిపోయిన అంటే ఒక డాక్టర్ చనిపోయిన తర్వాత దెన్ ఏమంటారు ఎవిడెన్సెస్ అవన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది. అండ్ దేర్ వర్ ద గ్రూప్ ఆఫ్ పీపుల్ దట్ హ్యాడ్ కమ్ ఓవర్ దేర్. బట్ ఇక్కడ డాక్టర్ లక్ష్య